ఉద్యోగస్తులు నగర పౌరులు ప్రతి ఒక్కరికి గట్టిగా భారత్ మాతాకి. మిత్రులారా, ఈరోజు ఇక్కడ మన సోదరుడు గోరంట్ల మండలము కల్లిదండ గ్రామం వాస్తవ్యుడు మన మురళీ నాయక్ ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే దానికి సంఘీభావంగా ఈరోజు కదం కదం కలిపి ఇక్కడికి వచ్చి మీరు పట్టుకున్న జ్యోతులు నగరంలో ఉన్న ప్రతి పౌరునికి జ్యోతులు వెలిగించి భారతీయతను తట్టి లేపుతున్నాయి సోదరులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడ ఉండేవాళ్ళే కాదు, ఇక్కడ వింటున్న పోతున్న నగర పౌరులందరూ జాతీయతా భావాన్ని కలిగి ఉండి ప్రతి ఒక్కరూ మన భారతదేశానికి సైన్యానికి మద్దతు ఇవ్వాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలంటే 1971 తూర్పు పాకిస్తాన్, ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్, ఈ బంగ్లాదేశ్ విముక్తి కోసం అప్పటి కాలంలో మన భారతదేశం పోరాడితే అప్పుడు కూడా మన భారతదేశం విజయం సాధించింది. తర్వాత 1999 కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్స్ నుండి అన్ని తరిమి మన భారతీయులను చాటి తుర్తు నీళ్లు చేసిన ఘనత మన భారతదేశాన్ని. అదే కాకుండా ఉరి సెక్టార్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్, భారతదేశం సర్జికల్ స్ట్రైక్ వాళ్ళకి శత్రు దేశాలకి చెప్పు గట్టిగా కొట్టి వారిని అన్ని తరిమేసింది. మరి పఠాన్కోట్ వైమానిక స్థావరంలో దాడులు జరిగితే దానికి ప్రతీకారంగా బాలాకోట్లో జరిపింది. ప్రతి ఒక్కటి. అదే కాకుండా గత మాసం 22వ తారీఖు బెల్గాంలో పర్యాటకులను 26 మంది పట్టలు పెట్టినారు. దానికి ప్రతీకారంగా మన కేంద్ర ప్రభుత్వము, మన గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ ప్రకటించి ఆ చనిపోయిన మహిళలకు వీర తిలకం దిద్దే విధంగా ఈ సింధూర్ ప్రకటించిన భాగంలో మనం ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళులు అర్పించాలి. గట్టిగా మన జాతీయతను వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి, జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. అందరూ మన రమణాథ్ సార్ మాట్లాడతారు కొద్దిగా. అందరికీ నమస్కారము. మురళీ నాయక్ గారి కుటుంబానికి మనమున్నాం. ఎవరున్నాం? మనమున్నాం. జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై.